మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో రాబోయే కాలం చూస్తే ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ జరగబోతున్న పరిణామాల్లో ఏ రాసులకి ఎక్కువగా కలిసి రావచ్చు, ఏ రాసులకి కాలం కానీ గోచరం కానీ అనుకూలంగా ఉంది మనం చూస్తే కనుక దానిలో మెయిన్ ఒక రాశి వచ్చి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అత్యద్భుతంగా శని యొక్క లాభస్థానం అనేది మొదలవుతుంది. శని ఎప్పుడైతే లాభస్థానం సంచారం మొదలు పెడుతూ ఉన్నారో వృషభ రాశి వారికి సంబంధించి ఉద్యోగ పరిస్థితుల రీత్యా కావచ్చు, అలాగే ఇతరత్ర అదృష్టానికి సంబంధించి ఫార్చ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్లో కావచ్చు. సో ఎవరికైనా సరే ఒకళ్ళకి చెడు జరిగితే తప్పకుండా ఇంకోళ్ళకి బెనిఫిట్ అవుద్ది ఎక్కడో చోట. సో ఒక చోట జరిగే నెగిటివ్ ఇంకోళ్ళకి పాజిటివ్ కావచ్చు. సో ఒకళ్ళకి కలిగించే నష్టం సో అది ఇంకొకళ్ళకి లాభం రూపంలో కూడా కలగచ్చు. సో దీని ప్రకారంగా మెయిన్గా ఈ యొక్క వృషభ రాశి వారికి లాభస్థానంలోకి సంచరిస్తూ ఉన్న ఈ శని భగవానుడి వల్ల తప్పకుండా లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్, అది వృత్తిరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, అలాగే వీళ్ళు జీవితాశయంగా పెట్టుకున్న వీళ్ళ ఎక్స్పీరియన్స్తో కూడి జీవితాశయంగా పెట్టుకున్న ఏదో ఒక లక్ష్యానికి సంబంధించిన విషయానికి కావచ్చు, వీళ్ళ చిరకాల కోరిక ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవటం కోసం వృషభ రాశి వారికి తప్పకుండా ఈ సమయంలో శని భగవానుడు తప్పకుండా యోగిస్తున్నారు. శని భగవానుడితో కూడి గురువు గారు కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉంటున్నారు. లాభంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉందో పక్కన ద్వితీయం ఫైనాన్షియల్ హౌస్ అయిన ఆర్థిక పరమైన మనీ రిలేటెడ్ హౌస్ అయిన హౌస్లో గురువు గారి ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ధనస్థానంలో గురువు గారి యొక్క ట్రాన్సిట్ జరుగుతుందో డెఫినెట్గా ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది గురువు గారు ఇస్తారు. ఆల్రెడీ లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ప్రొఫెషన్ రిలేటెడ్గా శాలరీ హైక్స్ విషయంలో అయినా, జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావటంలో అయినా, బిజినెస్ పరంగా ఎప్పుడో బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఇంకా లాభాలు చూడట్లేదు అనుకునే వాళ్ళకి కొద్ది గొప్ప డెఫినెట్గా మళ్ళీ రిటర్న్స్లో వాళ్ళకి మనీ కొంచెం రావటం మొదలవటం కావచ్చు. సో ఈ విధంగా వృషభ రాశి వారికి సంబంధించి లాభస్థానంలో సంచరిస్తున్న శని అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నారు. గురుడు కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నారు. వీళ్ళతో పాటుగా రాహువు కూడా దశమ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో రాహువు ఉపచయ స్థానంలో బాగా యోగిస్తారు. అలాగే ఇది కేంద్ర స్థానం దశమ స్థానంలో కూడా రాహు జనరల్గా యోగిస్తారు. కాబట్టి ప్రొఫెషనల్ రిలేటెడ్ రీత్యా సో వృత్తిలో ఇంకా ఎలా ఎదగాలి, ఎలా యూనిక్గా ఎదగాలి అనే అనేకమైన థాట్స్ని రాహు ఇస్తుండటం వల్ల రాహువు దశమ స్థానంలో ఈ ప్రొఫెషన్ హౌస్ అయిన దశమ స్థానంలో యోగిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరంన్నర పాటు కూడా రాహు యొక్క దశమస్థాన సంచారం ప్రొఫెషన్ రిలేటెడ్గా తప్పకుండా ఒక కంటిన్యూటీని అయితే మాత్రం ఇస్తాడు. రాహు వల్ల ఏమైనా చిన్న ఫీర్ ఉండొచ్చు జాబ్కి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి, బట్ తప్పకుండా ఒక యూనిక్నెస్ని ప్రొఫెషన్ రిలేటెడ్లో ఆయన కలిగిస్తారు. ఈ విధంగా వృషభ రాశి వారికి దశమంలో రాహు కానీ, లాభస్థానంలో శని కానీ, ద్వితీయంలో గురుడు కానీ, 3 లాంగ్ టర్మ్ ప్లానెట్స్, నవగ్రహాల్లో 3 గ్రహాలు లాంగ్ రన్గా సంవత్సరం పాటు వీళ్ళకి కోఆపరేట్ చేస్తున్నాయి. కాబట్టి వీళ్ళకి వచ్చే లాభాన్ని ఎవరు ఆపలేరు, ఆర్థిక పరంగా ఫ్యామిలీ గ్రోత్ని ఎవరు ఆపలేరు. డెఫినెట్గా ఎవరైతే సంతాన ప్రాప్తి గురించి వస్తున్నారో డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో సంతాన ప్రాప్తి కూడా కలిగే ఆస్కారం ఉంటాయి. ఉద్యోగం వెతుక్కునే వాళ్ళకి ఉద్యోగం కూడా వస్తుంది. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఆ ఉద్యోగంలో ఒక సెంట్రల్ పాయింటెడ్గా సరే మీ మీద ఇంకెవరో ఉంటారో మీరే ఆ వర్క్ చేసుకోండి అని మీకే వదిలేసే ఆస్కారాలు కూడా వృషభ రాశి వారికి ఉంటాయి. సో ఈ విధంగా ఏదైనా ఇంకా మిగతా కాలమాన పరిస్థితుల్లో వచ్చే చేంజెస్ ఏదైనా సరే, మన దేశ పరిస్థితులు రీచ్ వచ్చే చేంజెస్ అయినా సరే, ఈ 3 గ్రహాలు కూడా వీళ్ళకి చక్కగా అనుకూల పొజిషన్స్లో ఉండడం వల్ల వీళ్ళకి మాత్రం వృత్తిపరమైన విషయాల్లోనూ, లాభాల విషయాల్లోనూ, ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది ఈ సంవత్సరం ఈ 3 గ్రహాలు తీసుకురావు.
అలాగే ఇంకొక రాశి వచ్చి చూస్తే కనుక తులారాశి. తులారాశి వారికి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక మారుతున్న పరిస్థితుల్లో ఫస్ట్ ఇక్కడ గురువు గారి యొక్క అష్టమ స్థాన సంచారం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే గురువు గారి అష్టమ స్థాన సంచారం కంప్లీట్ అయిపోయిందో చాలా యాంగ్జైటీస్, చాలా స్ట్రెస్, చాలా రకాలైన నెగిటివ్ థాట్స్, ఒక డార్క్ ప్లేస్లోనే మనం ఉండిపోయినంత ఫీలింగ్ నుంచి వీళ్ళు కొంత బయటపడి ఉద్యోగంలో ప్రొఫెషనలైజ్డ్గా వీళ్ళకి ఏదైనా థ్రెట్ ఉన్నా, ప్రొఫెషనలైజ్డ్గా జాబ్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఏదైనా భయం, ఫియర్ ఉన్నా ఇప్పుడు కొంచెం గాలి పీల్చుకోగలుగుతారు. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళు కానీ, ట్రాన్స్ఫర్స్ గురించి చూసేవాళ్ళు కానీ, లైఫ్ గ్రోత్ గురించి చూసే వాళ్ళకి తప్పకుండా ఓ చిన్న ప్రమోషన్ అన్న వచ్చే ఆస్కారాలు ఈ తులారాశి వాళ్ళకి ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ లాభస్థానంలో కేతు యొక్క సంచారం. సంవత్సరంన్నర పాటుకి కేతు లాభస్థానంలో ఉంటారు. సో కేతు లాభస్థాన సంచారం కూడా వీళ్ళకి తప్పకుండా ఈ 1.5 year పాటు ఫ్రీక్వెంట్గా ఏదో రకంగా ఏదో ఒక రూపంలో మీకు లాభాన్ని కలిగిస్తూ వెళ్తూ ఉంటాడు ఇక్కడ కేతు. అలాగే శని యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో మారుతూ ఉంది. యాక్చువల్గా 3, 6, 11 ఇలాంటి పాపస్థానాల్లో మాత్రమే శని అద్భుతంగా ఇస్తాడు. సో 6th house ఏంటి, రుణ రోగ శత్రుస్థానం. సో అలాంటి స్థానంలో శని లాంటి గ్రహం, ఓ మొండి గ్రహం, ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఎక్కడుంటే ధనస్థానంలో ఉంటే ధనాన్ని రిస్ట్రిక్ట్ చేసేస్తాడు, ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ ఇచ్చేస్తాడు. సో ఇంకా ఆయన పంచమ స్థానంలో ఉంటే సంతానం రిస్ట్రిక్ట్ చేసేస్తాడు. సో ఇక్కడ మంచి హౌసెస్ని రిస్ట్రిక్ట్ చేసే కంటే అన్నిటికంటే ప్రాబ్లమేటిక్ హౌస్ 6th house, రుణ రోగ శత్రుస్థానం. శత్రువుని రిస్ట్రిక్ట్ చేస్తే మంచిదేగా, రోగాలను రిస్ట్రిక్ట్ చేస్తే మంచిదేగా. సో కాబట్టి ఇక్కడ శత్రు విజయం పొందుతూ వెళ్తారు, కోర్టు కేసెస్ ఫేవర్గా వస్తాయి వీళ్ళకి. అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చినా తప్పకుండా వాటిని ఓవర్కమ్ అయ్యేంత అంత మొండి పట్టుదల మీలో ఉంటుంది, అది ఓవర్కమ్ అవుతారు కూడా. శత్రువులు రీత్యా లాభపడటం, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా కలిసి రావటం. సో ఎక్కువ ఏవైతే మొండి ఘట్టంగా ఉన్న కొన్ని కేసులు కానీ, కొన్ని కన్ఫ్లిక్ట్స్, వివాదాలు కానీ ఏదైనా సాల్వ్ అయితే మనకి బాగా దాని నుంచి ఫేవర్ అవుతుందని ఉన్న విషయాల్లో తప్పకుండా ఇక్కడ శని వాటి నుంచి మీకు ఫేవర్ చేస్తున్నాడు. ఈ సంవత్సరం పాటు శత్రు విజయాన్ని మీకు ఇస్తూ తీసుకెళ్ళిపోతాడు. అదే కాబట్టి ఇక్కడ మెటీరియలిస్టిక్ గెయిన్స్ ఇస్తాడు శని. గురువు గారు భాగ్యస్థానంలో చక్క ఎక్స్పాక్షన్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా జాబ్లో గ్రోత్ వస్తుంది, లైఫ్లో గ్రోత్ వస్తుంది, మీ స్పిరిచువలిజంలో గ్రోత్ వస్తుంది, ఫారెన్ ఛాన్సెస్ వస్తాయి, హైయర్ ఎడ్యుకేషన్ కూడా చక్కగా మీరు బాగా చేయగలుగుతారు. లాభంలో ఉన్న కేతువు కూడా ఫ్రీక్వెంట్గా మీరు జాబ్ చేసుకుంటూ ఎక్కడన్నా ఫారెన్లో ఏదైనా చేయాలనుకుంటే ఏదో జాబ్ తప్పకుండా రావటం, ఇటు అది ఇటు ఇది ఏదో పరంగా ఒక పక్కన లాభం తీసుకుంటూ రావటం. సో ఈ విధంగా తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉన్న గురుడు తప్పకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం సేవింగ్స్ పెంచుతాడు, మీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ పెంచుతాడు, లైఫ్ గ్రోత్ను పెంచుతున్నాడు, లక్ అండ్ ఫార్చ్యూన్ పెంచుతున్నాడు. ముఖ్యంగా దేశకాలమాన పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీ లక్ అండ్ ఫార్చ్యూన్ తప్పకుండా గురువు గారి వల్ల ఎక్స్పాండ్ అవుద్ది. కేతువు లాభంలో ఉండటం వల్ల జరిగే పరిస్థితులన్నీ కూడా ఎంతో కొంత చుట్టుపక్కల ఏం జరిగినా మీకు కొంత లాభకరంగానే మారుతూ ఉంటాయి. శని షష్టమంలో ఉండటం వల్ల ఇన్ కేస్ మీకు ఏదైనా సమస్య వచ్చినా శని ఆ సమస్యను పటాపంచలు చేసుకుంటూ తప్పకుండా మిమ్మల్ని ముందు తీసుకెళ్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ 2 శుక్ర రాశిలే, వృషభ రాశి, తులారాశి, ఈ రెండింటికి కూడా మంచి ఇంపాక్టబుల్ ప్రభావవంతమైన పాజిటివ్ వీళ్ళకి ఎఫెక్ట్స్ అనేవి ఈ విశ్వాస సంవత్సరంలో ఈ మారుతున్న పరిస్థితుల్లో ఈ 2 రాశులకి మాత్రం లాంగ్ రన్గా ఈ తులారాశికి శని, గురుడు, కేతు లాంగ్ రన్ ప్లానెట్స్ 3 కూడా సంవత్సరం పైబడి యోగిస్తున్నాయి. కాబట్టి నవగ్రహాల్లో 3 ప్లానెట్స్ ఈ సంవత్సరం అంతా మీకు అవి మంచి పొజిషన్స్ ఉండటం వల్ల మాసగ్రహాలు కూడా యోగించినప్పుడు ఇంకా బాగుంటుంది. అంటే ఈ 2 రాశులకి మాత్రం ఈ విశ్వావసన సంవత్సరం మారుతున్న దేశ భౌగోళిక పరిస్థితులు కానీ ఏవైనా మీకు అయితే కొంచెం ఫేవర్గానే ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.